విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థలు పేదలకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్యూఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొల్లాపు వేణు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరక్షరాస్యత నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధించటయే ధ్యేయంగా మరియు అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే లక్ష్యంతో పీటీఎస్ఎఫ్ ఏర్పడిందన్నారు. విద్యను వ్యాపారంగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అమల్లో ఉందన్నారు. పేదలు చదువుకునేందుకు ఇది అమల్లోకి వచ్చిందన్నారు. కానీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు వారికి 25% ఉచిత సీట్లు ఇవ్వాలని, కానీ ఆ సంస్థలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనాథలు, వీధి బాలలకు ప్రభుత్వం ద్వారా తగిన సహకారం అందించి వారికి మంచి భవిష్యత్తు అందించడానికి తమ సంస్థ కృషి చేస్తుందని కొల్లాపు వేణు చెప్పారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా గత కొద్ది సంవత్సరాలుగా అనేక ప్రజాసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తున్న రాజమండ్రి వాస్తవ్యురాలు, నిగర్వి, స్నేహశీలి, కార్యదీక్షకురాలు అయినటువంటి నల్లబొతుల భవానీ శ్రీనివాస్ను రాష్ట్ర అధ్యక్షులు నియమించినట్లు కొల్లాపు వేణు రాజా చెప్పారు. ఈ మేరకు ఆమెకు నియామక పత్రం అందజేశారు. తమ సంస్థ కమిటీ సిఫార్సు మేరకు ఈరోజు పీటీఎస్ఎఫ్ రాష్ట్ర మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమెను నియమించడం జరిగిందని, అదేవిధంగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా పెందుర్తి ధనలక్ష్మిని, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పరమట భారతిని, రాష్ట్ర మహిళా సహాయ కార్యదర్శిగా దొంగ పద్మజని నియమించడం జరిగిందన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కోశాధికారి షేక్ కరీమున్నీసా బేగం, డి అరుణకుమారి, ఎస్ శ్రీనివాసరావు, కాకిలెట్టి రవీంద్ర, పి వనజ, బి లీలావతి, సీత, కనకదుర్గ, బి సునీత, ఎస్ ఝాన్సీ, కాకిలెట్టి దుర్గారావు, దొంగ వేణు, దొంగ పద్మజ, పి సత్య, ఆర్జా కుమార్ బాబు, పిల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఒక గౌరవప్రదమైనటువంటి, ఒక మంచి బాధ్యత కలిగినటువంటి మీడియా మిత్రులందరూ కూడా చాలా సందర్భాల్లో తీసుకెళ్తున్నప్పుడు కూడా వాటిని కూడా పరిశ్రమ పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున దేశవ్యాప్తంగా ఉంది. అందులో చెప్పుకోవాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే ఒక లెక్కాపత్రం లేనటువంటి ఫీజులు, దానికి ఏమీ లేదు, ఒక గణనం లేదు. అంటే 1వ తరగతి వరకు ఎంత ఫీజు చెల్లించాలి, 2వ తరగతి వరకు ఎంత, ఏంటన్నది ఏమీ లేదండి. కానీ మనం అనుకున్నట్టుగా 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఒక్క నయా పైసా కూడా ఖర్చు అవుతుందండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అయితే మొత్తం 100% ఫ్రీ. అయితే 2009 ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా చూసుకుంటే 25% ఇచ్చిందండి. ఈ 25% ఏంటంటే ప్రైవేట్, కార్పొరేట్ వ్యవస్థలో కనీసం మినిమం 25% ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ఎస్సీ ఎస్టీలకి సంబంధించి కొంత పర్సెంటేజ్ తీసేసినాం, మిగతా రిమైనింగ్ వీధి బాలలో, అనాథలు, హెచ్ఐవి పేషెంట్ పిల్లలకు సంబంధించి, తర్వాత ఓసీలోని పేదలు, అన్ని కులాల్లో కూడా పేదలు ఉన్నారు సార్. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకుని దీన్ని తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. అందుకు కాబట్టి ఏంటంటే ఈ యొక్క 25% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజల్లోకి వెళ్తే ఏదైతే ఫీజులు కట్టినాక సొంతుల మధ్యలో ఆపేస్తున్నారో అటువంటి దుర్భర పరిస్థితి ఉండదండి. కాబట్టి ఈ యొక్క యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసిన దానిలో భాగంగా ఈ రోజున ముఖ్యంగా పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ విస్తరణలో భాగంగా మొట్టమొదటిసారిగా మహిళా విభాగాన్ని ఈరోజు మేము అనౌన్స్ చేయబోతున్నాం. దగ్గరగా 7 జిల్లాల్లో ఈ యొక్క రాష్ట్రంలో కాపుల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి ఆ కాపు వర్గానికి సంబంధించి మనం రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఇవ్వడానికి మా పీటీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తీర్మానం చేస్తుందండి. కాబట్టి ఎంతో సేవా తత్పరతతో అనేక విధాలైనటువంటి అనేక సమస్యల పట్ల మరి నల్లబోతుల భవానీ శ్రీనివాస్ గారు మేడం హ్యూమన్ రైట్స్లో కూడా పనిచేస్తున్నారు. ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించినటువంటి మా రాష్ట్ర కమిటీ ఈరోజు ఆ మేడం గారిని
పీటీఎస్ఎఫ్ రాష్ట్ర మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఈ సందర్భంగా మీడియా ముఖ్యంగా నేను అనౌన్స్ చేస్తున్నానండి. ఈ పీటీఎస్ఎఫ్ సంస్థకి సంబంధించిన మన వేణుగారు చెప్పినట్టు మనకున్న విద్యా సంస్థలో ఉన్న లొసుగులన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు విద్యార్థులు చదువుకోవాలంటూ విద్యలో ఉన్నది మొత్తం ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే అది లాతోనే చూసుకుంటూ మనం అందరికీ ప్రతి ఒక్కరికి విద్య అందించాలన్న ధ్యేయంతోనే ఈ పీటీఎస్ఎఫ్ ధ్యేయం అండి. సో నెక్స్ట్ వచ్చి పిల్లలు ప్రతి ఒక్కరండి రూరల్ కానీ మన రంపచోడవరం ఏజెన్సీ పిల్లలు కూడా చదువుకోవడానికి ముందుకు రాదు. ఎందుకంటే ఏ పనికి వెళ్తే ఏ రూపాయి వస్తుంది అన్నట్టు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అదే ఉన్నదండి. మా ధ్యేయం ఏంటంటే పీటీఎస్ఎఫ్ది అలాంటి పిల్లలు ప్రతి ఒక్కరికి విద్య అందించాలి. విద్య ఎవరికి అందాలి. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే చదువుకోకపోతే వాళ్ళ ప్లస్ ఏంటి మైనస్ ఏంటన్నది అవగాహన తెలిపి వాళ్ళకి మేము ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ధ్యేయం.